హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? మన మన మహాలక్ష్మి బర్త్‌డేకి మన మనీషా వస్తూ ఉంటారు. ఈ లోపల "నీకోసం ఎవరు పుట్టారన్నయ్య" అని అనేసరికి "మా ఆ రहा हूँ" అని అనేసరికి ఈ లోపల "తుమ్ జాओ తుమ్ జాओ తుమ్ కాओ కాओ తుమ్ జాओ కాओ కాదు" అంటూ శైలు చెప్తుంది. "తుమ్ आओ" అనాలి అని చెప్పి ఎవరు ఈ అమ్మాయి? మా అన్నయ్య పనిచేసే దాంట్లో అమ్మాయి అని చెప్పేసరికి అవునా ఏంట్రా ఇంకా పార్టీ స్టార్ట్ చేయలేదు ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారా అంటూ మన చక్రి కేశవ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల అదునుపుగా చూసిన మన పెద్ది ఏమ్మా అంత డల్గా ఉన్నావు? మహాలక్ష్మి తొందరగా ముగించేద్దామా? అదేం లేదు పెద్ది, కొంచెం టైర్డ్ అయ్యాను అంతే. బాగానే ఉన్నాను పెద్ది, ఫ్రెష్ అయ్యాను కదా, నేను బాగానే ఉన్నాను. సరే అమ్మ నీకేమన్నా ఇబ్బంది అయితే చెప్పమ్మా అంటాడు. ఈ లోపల మనీషాతో కూడా మాట్లాడతాడు. తుమ్ ఆత తుమ్ ఆతు తుమ్ ఆతు అంటూ మాట్లాడుతూ ఉంటాడు. సబ్కు సబ్కు హాయే అంటూ మాట్లాడుకుంటూ ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటారు. ఈ లోపల మహాలక్ష్మి బట్టికి మన చక్రితో మాట్లాడుతూ చక్రి చాలా ఎగరగా వెయిట్ చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అని చూస్తూ ఉంటాడు. ఓ పక్క నుంచి శైలుని మన కేశవ కూడా మాట్లాడుకుంటారు. ఇదంతా చూస్తున్న మన నారాయణ మట్టికి ఏంటిది ఇంత అందంగా ఉంది, మన ఇల్లేనా ఇదే, మన మీ అత్త చూసిందంటే కుళ్ళుకుంటుందిరా అని అనేసరికి మన కన్నా కూడా చూస్తూ నవ్వుకుంటూ చాలా బాగున్నారు కదరా, ఒరే కోట్రో ఇలాగే ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కదరా అంటూ మన నారాయణ చెప్తూ ఉంటాడు. అవును ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల పార్టీ కాస్త రెడీ అవుతుంది. అమ్మ చేద్దామా, రే రండ్రా అంటూ కేక్ కట్ తీసుకొస్తూ మనీషా కూడా చెప్తుంది హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు అని చెప్తూ ఉంటుంది. ఈ లోపల అందరూ కలిపి పార్టీ చేద్దామని చెప్పేసి కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి అందరూ కూర్చునేసరికి కేక్ కటింగ్ అంతా రెడీ చేస్తారు. అది చూసిన మన మనీషా అందరూ మాట్లాడుకుంటారు. బన్సీ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల రెడీ చేద్దాం రండ్రా రండ్రా అంటూ చేస్తే ఈ లోపల అక్కడ మన విక్కీ నుంచుంటే ఆ విక్కీని పక్కకి తప్పించి మన కేశవ కన్నాను అందరినీ నుంచోపెడతాడు మన చక్రి. అది చూసిన మహాలక్ష్మి అలా ఉండిపోతుంది. ఇంకా వెంటనే కూడా మనం కేక్ కటింగ్ చేస్తుంది మహాలక్ష్మి. చేసి హ్యాపీ బర్త్డే అంటూ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కేక్ కట్ చేసి ఫస్ట్ పెద్దికి పెడుతుంది. అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ అంటూ చాలా ఆనందంగా చెప్తాడు. థ్యాంక్ యూ పెద్ది అని ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా అని అంటూ ఉంటాడు పెద్ది. తర్వాత మన చక్రి కట్ చేసి ఓ పక్క నుంచి విక్కీ కూడా ఆఫీస్ మేనేజర్ కూడా కట్ చేసి దగ్గరికి తీసుకొస్తారు. ఇంతకీ ఎవరిది పట్టుకుందాం అనే టైప్లో ఈ లోపల చక్రి కావాలని చెయ్యి పక్క తీసేసరికి ఇంకా చక్రియే కేక్ కట్ చేస్తాడు, కేక్ కటింగ్ పెడతాడు. ఈ లోపల మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ వస్తాడు నారాయణ. థ్యాంక్ యూ సుపుత్ర అంటూ చాలా హ్యాపీగా ఉందమ్మా అంటూ ఉంటాడు. ఈ లోపల మన మనీషా అందరికీ డ్రింకులు తీసుకొచ్చి ఇస్తుంది. థ్యాంక్ యూ అంటే అందరూ తీసుకుంటారు. తీసుకునేసరికి ఎంత కళకళలాడుతుందిరా కోట్ర మన ఇల్లు, ఇలాగే ఎప్పుడు చాలా బాగుండాలిరా అంటూ కొడుకుతో చెప్తూ ఉంటాడు మన నారాయణ. ఇంత అందంగా ఉంటుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదురా, ఇదేనా మన ఇల్లు, ఇంతే ఇలా ఉంటుందా అందరూ వస్తే అని అనేసి ఈ అమ్మాయి ఎవర్రా అని అంటే అదే బుస్సు అంటే అవునా బుస్సునా, ఓ నువ్వేనా అని అంటూ ఈ లోపల పార్టీ కాస్త అయిపోతే చాలా హ్యాపీగా ఉంటారు అందరూ. కానీ మన మహాలక్ష్మి అలాగే ఉంటుంది. ఈ లోపల కేశవ తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మా శైలుని. మాత ఏంటి అంతేనా అంటే మరి పార్టీ లేదా పుష్ప, మీ షర్ట్ జేబులో డబ్బులున్నాయి సుపుత్ర వెళ్ళి ఎంజాయ్ చేయండి అనేసరికి సూపర్ మాత అంటూ వెళ్ళిపోతాడు. ఈ లోపల అమ్మయ్య ఎంత పని చేశానో, ఒరే నువ్వు చేసావా మా చేత చేయించావా అంటే ఇంకో పని ఉందిరా, లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాలి తన్ని, నా ప్రేమ విషయం చెప్పాలి. ఒరే నువ్వు అలా చెప్తానంటున్నావు కానీ మాకు భయంగా ఉందిరా, ఏం జరుగుద్దో ఏంటో అని భయంగా ఉంది. ఏంట్రా అనేసరికి ఈ లోపల వచ్చి మహాలక్ష్మి చక్రి గారు మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. కన్నా కేశవ షాక్ అయిపోయేసరికి కీస్ తీసుకొస్తారా వెళ్దామని అనేసరికి బైక్ కీస్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఒరే జాగ్రత్తరా, నువ్వే ఆనందంగా ఉంటే మాకు ఆనందమే కానీ ఎందుకో కానీ మాకు భయంగా ఉంది, ఒరే మీరు జాగ్రత్తరా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి బైక్ డ్రైవింగ్ ఏంటో తెలుసా, మన ప్రయాణం లాంటిది, మన ప్రయాణం కూడా అలాగే జాగ్రత్తగా చెయ్యాలి అర్థమవుతుందా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటూ చెప్తూ ఉంటాడు. ఇంక వెంటనే కూడా మహాలక్ష్మి కరెక్ట్గా
ఒక స్పాట్ దగ్గర ఇద్దరు కూర్చుంటారు. ఈ లోపల మన చక్రికి ఎవరో వచ్చి చెప్తూ ఉన్నారు. తన అంతరాత్మ చెప్తుంది, ఒరే తను లవ్ చేసి చెప్పే వరకు కూడా నువ్వు చెప్పనన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు చెప్తానన్నావు? ఈ లోపల వచ్చి ఎవరో ఒకరు ఎగరేసుకెళ్ళిపోతారు, అందుకనే నేను చెప్పాల్సి వస్తుంది అని అనేసరికి మా మధ్యన ఎవరో ఒకరు దూరిపోతారు, మా దూరం పెరిగిపోతుంది అని అనేసరికి వెళ్ళి మీరేం చెప్పండి, మీరు చెప్పడం మొదలు పెడితే నేను చెప్తాను అని అంటూ ఉంటుంది. ఏం చెప్పాలి? మీ మోసాలు మీ ఏంటి ఏంటి నేను చేసి అవును మీ మోసాలు నేను మన పెళ్లి జరిగిన పోలీస్ స్టేషన్లో చెప్దామా అని అనేసరికి అడుగుదామా అని అనేసరికి మీరు కానిస్టేబుల్కి చెప్పలేదా నేను విడాకులు తీసుకోవద్దని మీరు చెప్పలేదా? ఆ విషయాలన్నీ నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇంకెంత నన్ను మోసం చేయాలనుకుంటున్నారు? అదేంటి మీరు మోసం అంటారేంటండి? మిమ్మల్ని యాదగిరి గుట్టలో చూసినప్పుడే ఇష్టపడ్డాను, అంతేగాని మిమ్మల్ని మోసం చేసి ప్లాన్ చేసి నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని ఏమీ అనుకోకుండా ఆ ములగంప బాలు వల్ల వెళ్ళాల్సి వచ్చింది తప్ప, అంతే తప్ప నేను ప్లాన్ చేయలే. అలాంటప్పుడు నా ఆధార్ కార్డు మీ దగ్గర ఉంచుకొని హాస్టల్కి వెళ్ళాలన్నప్పుడు కూడా మీరు ఎందుకు ఇలా చేశారు అంటూ నిలదీస్తుంది. నేనేమీ చేయలే, అయినా మీరు నాలాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతారులేండి, విక్కీ లాంటి వాళ్ళని అయితే బాగా నమ్ముతారు అని అనేసరికి ఏదైనా చేసినందుకు కృతజ్ఞత థ్యాంక్స్, అంతేగాని ప్రేమించడం నా వల్ల కాదు, అది మీకెన్నటికీ చెప్తున్నాను. నా నుంచి ప్రేమ అయితే లేదు, కృతజ్ఞత పేరుని వేరేగా వాడుకోవద్దు అంటూ చెప్తుంది. ఎంతైనా చెప్పండి, నేనైతే మిమ్మల్ని ప్రేమించాల్సిన అవసరం నాకైతే లేదు, మీరు చేసినందుకు కృతజ్ఞత భావం అయితే నాకు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇవాళ ఎపిసోడ్ ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.